థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు కరీంనగర్లో ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ అక్కడున్న క్యాండిడేట్స్ అందరితో కూడా ప్రమాణం చేపించి పార్టీ వీడను అని, అలాగే వాళ్ళందరికీ కూడా ఒక రక్షణ కవచంలాగా ఆయన నిలుస్తానని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. అలాగే కరీంనగర్కి సంబంధించిన ఇష్యూస్ అన్నింటినీ కూడా టార్గెట్ చేస్తాం, అడ్మినిస్ట్రేషన్ చేంజెస్ అన్ని తీసుకొస్తాం, ఖచ్చితంగా డెవలప్మెంట్ని కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొచ్చి చేసే ప్రయత్నం చేస్తామంటూ చెప్పుకొచ్చినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఇటు నిజామాబాద్ కూడా ఒకసారి మనం ఇటు నిజామాబాద్కి సంబంధించి ఒకసారి మనం చూస్తే కనుక నిజామాబాద్లో కూడా ఇటు హంగ్ సిట్యువేషన్ అయితే నెలకొని ఉండే. సో మొత్తం మీద నిజామాబాద్లో మరి ఎలా ముందుకు తీసుకెళ్లారు, పార్టీల స్ట్రాటజీస్ ఎలా ఉండే, అసలు ఏం చెప్పారు ప్రజలకి అన్న అప్డేట్ కూడా ఒకసారి తీసుకునే ప్రయత్నం చేద్దాం. నిజామాబాద్లో హంగ్ సిట్యువేషన్ నెలకొనడానికి గల కారణాలు ఏంటి, అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటు ప్రస్తుతానికి మేయర్ పోటీలో ఉన్న వ్యక్తులు కానీ పార్టీలు కానీ ఏంటి, ఎవరు మేయర్ సీట్లో కూర్చోబోతున్నారు? గంగారెడ్డి. మున్సిపల్ ఎన్నికలు రసవత్తంగా సాగాయి. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 7 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ ఉంది. కార్పొరేషన్ లో అయితే బీజేపీ పార్టీ హవా కొనసాగింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ 28 సీట్లు దక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీకి 17 సీట్లు వచ్చాయి, ఎంఐఎం కు 14 సీట్లు వచ్చాయి. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ 1 సీటుకే పరిమితమైంది. మొత్తానికి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అయితే హంగ్ ఏర్పడింది. ఎందుకంటే అందరూ కూడా ఊహించిన దానికంటే భిన్నంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలు తీర్పు ఇచ్చారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలు రసవత్తరంగా టఫ్ ఫైట్ నే ఇచ్చాయని చెప్పాలి. ఈ పోటీతో పూర్తి స్థాయిలో ఏదైతే గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి 28 గతంలో కూడా బీజేపీ పార్టీకి 28 స్థానాలు ఉండే, ఈసారి కూడా 28 స్థానాలకే బీజేపీ పరిమితమైంది. కానీ ఈసారి ఖచ్చితంగా మేయర్ స్థానం ఎలాగైనా కైవసం చేసుకుంటామని చెప్పి బీజేపీ కృతనిశ్చయంతో ఉన్నప్పటికీ కూడా ప్రజలు అటువైపు బీజేపీ పార్టీకి 28 స్థానాలకే పరిమితం చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ 25 సీట్లు గెలుస్తామని ఊహించింది, కానీ కాంగ్రెస్ పార్టీకి 17 సీట్లకే పరిమితమైంది. ఎంఐఎం గతంలో 18 సీట్లుండే, ఈసారి 14 సీట్లకే పరిమితమైంది. గత ప్రభుత్వంలో హాయంలో టీఆర్ఎస్ పార్టీకి 13 సీట్లుండే, కానీ ఈసారి ప్రభుత్వం మారింది, రాష్ట్రంలో అధికారం లేదు, అందుకే బీఆర్ఎస్ పార్టీ 1 సీట్కి పరిమితమైన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రజలందరూ అభివృద్ధి వైపు ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఓట్లేశారనే చెప్పాలి. మరోవైపు నిజామాబాద్ ప్రజలైతే గతంలో ఏదైతే నిజామాబాద్ బీజేపీకి 28 సీట్లు ఇచ్చారు, ఈసారి కూడా అందుకే 50 సీట్లకు పరిమితం చేశారని చెప్పాలి. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ కార్పొరేషన్ లో హంగ్ అయితే ఇప్పటికైతే సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీ ఉంది. ఒకవేళ బీజేపీ అధికారం చేపట్టాలంటే దానికి కావాల్సింది 31 స్థానాలు. అదేవిధంగా కాంగ్రెస్ అధికారం చేపట్టాలంటే 31 స్థానాలు. కాంగ్రెస్ ఎంఐఎం కలిస్తే కానీ ఈ నిజామాబాద్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం. ఇవి 2 ఇంటర్నల్ ఒప్పందాలతో రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడు నిన్న నిజామాబాద్ లో మాట్లాడుతూ ఖచ్చితంగా మేము ఇంటర్నల్ గా మాట్లాడుతున్నాం, మా ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాత మేము ఒక నిర్ణయానికి వస్తాం, మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటుందని చెప్పి ఎన్ని పూర్తి ఫలితాలు రాకముందే నిజామాబాద్ జిల్లాలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ చెప్పిన పరిస్థితి. మరోవైపు కామారెడ్డి జిల్లాలో చూసుకుంటే కామారెడ్డి మున్సిపాలిటీ రసవత్తరంగా సాగింది. కామారెడ్డిలో హంగ్ అయితే ఏర్పడింది. ఎన్నడూ లేని విధంగా బీజేపీకి 16 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి 19 స్థానాలు రావడం, పూర్తి స్థాయిలో అక్కడ 49 స్థానాలు ఉండడంతో బీఆర్ఎస్ పార్టీ కూడా అటువైపుగా భారీగా పోటీ ఇచ్చిందని చెప్పాలి. ఆ పోటీలో ఖచ్చితంగా ఇటు బీజేపీ కానీ, ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ రసవత్తరంగా అందులో దానితో తోడు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఉండడంతో అక్కడ హంగ్ అయితే తప్పనిసరిగా ఏర్పడుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. కానీ మొత్తంగా చూసుకుంటే మాత్రం అక్కడ కామారెడ్డిలో మాత్రం ఇప్పటికే క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. క్యాంపు రాజకీయాల్లో భాగంగా ఇప్పుడు అన్ని పార్టీలకు సంబంధించిన ఇప్పుడు ఇండిపెండెంట్లు 3 కూడా కాంగ్రెస్ పార్టీ క్యాంపు రాజకీయాలకు తరలించని చెప్పి బీఆర్ఎస్ పార్టీ 11 ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది కాంగ్రెస్ పార్టీ వైపు వస్తే తప్ప అక్కడ ఏదైతే చైర్మన్ స్థానం గెలుచుకునే అవకాశం. మరోవైపు ఎల్లారెడ్డిలో అయితే భారీగా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థి చైర్మన్ అవుతారు. బిచ్కుందల కూడా స్థానిక ఎమ్మెల్యే ఏదైతే జుక్కల్ నియోజకవర్గానికి సంబంధించిన లక్ష్మీకాంతారావు ఉన్నారు, అక్కడ ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేశారు. అందులో భాగంగానే జుక్కల్ నియోజకవర్గం కూడా కాంగ్రెస్ పార్టీ
బాన్స్వాడలో కూడా అదే సేవలో ఏదైతే ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం వారి కుమారుడు కృషి చేశారు. అందులో భాగంగా బాన్స్వాడలో కూడా కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అవుతున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు భీమ్గల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నిజామాబాద్ జిల్లాలోని భీమ్గల్ మున్సిపాలిటీలో ఏదైతే పాల్కొండ నియోజకవర్గానికి వస్తుంది. అది పాల్కొండకు సంబంధించి మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆ ప్రాంతంలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. భీమ్గల్ మున్సిపాలిటీ ఎన్నికల కంటే ముందు ఏదైతే నోటిఫికేషన్ రాగానే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది అనుకున్నారు. కానీ ఎక్కడికెక్కడికి రోజులు దగ్గర పడుతున్న కొద్దీ దానికి సంబంధించి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా భీమ్గల్ మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో భీమ్గల్ మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే దిశగా అక్కడ అడుగులు పడ్డాయి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి భారీ స్థాయిలో మెజార్టీ ఇచ్చారు ఆ ప్రాంత ప్రజలు. కేవలం ఏదైతే కాంగ్రెస్ పార్టీ 5 గెలుస్తుంది అనుకున్న స్థానంలో 8కి రావడం పూర్తి స్థాయిలో అక్కడ చర్చాల్సింది. మరోవైపు ఆర్మూర్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయ డంకా మోగించిందని చెప్పాలి. మరోవైపు ఆర్మూర్లో బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఉన్నప్పటికీ కూడా 9 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ 19 స్థానాలు రావడం అక్కడ చర్చాంశంగా మారిందని చెప్పచ్చు. మరి ఇంకో అంశం ఏంటంటే బాన్స్వాడ ఓవరాల్ గా బోధన్ నియోజకవర్గం చూసుకుంటే బోధన్ నియోజకవర్గానికి సంబంధించి ఆ బోధన్లో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రభుత్వ సలహాదారులు ఉన్నారు. ఆయన ఖచ్చితంగా ఎలాగైనా మా కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుందని చెప్పారు. కానీ అక్కడ ఎంఐఎం బీఆర్ఎస్ పార్టీ కొంత ఊపందుకుంది. అందులో భాగంగానే పూర్తి స్థాయిలో అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. దానికి సంబంధించి అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి మున్సిపల్ చైర్మన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కళ్యాణ్. రైట్ గంగారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు నిజామాబాద్లో ఇంట్రెస్టింగ్ టర్న్ అవుట్. ఇటు కరీంనగర్ చూసుకున్నా, నిజామాబాద్ చూసుకున్నా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఇటు బీజేపీయే ముందుకెళ్లే ప్రయత్నం చేసింది. ఇటు కరీంనగర్ అలాగే నిజామాబాద్ 30 సీట్లు కరీంనగర్లో, అలాగే నిజామాబాద్లో 28 సీట్లు. సో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మరి ఒక్కసారిగా పొలిటికల్ ల్యాండ్స్కేప్ షిఫ్ట్ అయిందని అనుకోవచ్చు. ఒక రకంగా చూస్తే కనుక 2 కార్పొరేషన్లో ఇటు బీజేపీ డామినేట్ చేసింది. సో మొత్తం మీద 2 కార్పొరేషన్లో బీజేపీ గెలిచే అవకాశం ఉంది. అక్కడ మేయర్స్ వచ్చే అవకాశం ఉంది. ఇటు మరో పక్కన మనం ఒకసారి కొత్తగూడెం చూస్తే కూడా కొత్తగూడెంలో కూడా ఒక హంగ్ సిట్యువేషన్ అయితే నెలకొని ఉంది. ఇటు అక్కడ సిపిఐ ఇటు కాంగ్రెస్తో పొత్తు లేకుండా ఇండిపెండెంట్గానే ఇండివిజువల్గానే అక్కడ పోటీలోకి వెళ్ళింది. కానీ ఇప్పుడు హంగ్ సిట్యువేషన్ నెలకొని ఉంది. మరి హంగ్ సిట్యువేషన్ నుంచి బయటికి రావడానికి